హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం పదకేలి 7th సెప్టెంబర్ 2025 ప్రశ్నలు జవాబులు చూద్దాం. చంపకం అంటే సంపెంగ. సంపెంగ. ఒకటి నిలువు. దేశం కాని దేశం అంటే సందేశం. దేశం కాని దేశం అంటే విదేశం అలా తీసుకోకుండా ఇప్పుడు కోడి పకోడీలాగా దేశం కాని దేశం సందేశం అని తీసుకోవాలి. రెండు నిలువు. ఆకాశ మార్గాన వెళుతూ నమిలిన తాంబూలాన్ని కృష్ణుడి చేతిలో పడేటట్లు ఉమిసి ప్రాణాలపైకి తెచ్చుకున్నవాడు గయుడు. మూడు. అడ్డం 14తో కోతి. అడ్డం 14 వర్షం అంటే అడ్డం 14 వర్షం అంటే వాన. ఈ వానతో కోతి అంటే వానరం. 4 నిలువు. అంబలి అంటే గంజి. 5 అడ్డం. ఒకదాని మీద మరొకటిగా పేర్చినవి దొంతర. 5 నిలువు. చోరుడు అంటే దొంగ. 7 అడ్డం. ఉపాయం అంటే యుక్తి. 8 అడ్డం. మల్లె వంటిదే ఒక పూలత అంటే జాజి తీగ. పూలత అంటే జాజి తీగ. 8 నిలువు. సీతాదేవి అంటే జానకి. 9 నిలువు. దురద కండూతి అంటే తీట. 6 నిలువు. వెండికొండ కైలాసం అంటే రజతాద్రి. 10 అడ్డం. మంత్ర పఠనం ధ్యానం అంటే జపం. 11 నిలువు. పంపేది లేదు అంటే పంపం. 12 అడ్డం. శివుడు అంటే శంభుడు. 13 నిలువు. భూమి అంటే భువి. 14 నిలువు. వైఖరి తీరు అంటే వాలకం. 15 అడ్డం. బాధ దుఃఖం సంతాపం. 16 అడ్డం. నవ్వు ధ్వనిని ఇలా వర్ణిస్తారు కిలకిల. 16 నిలువు. దీప్తి రశ్మి అంటే కిరణం. 17 నిలువు. ఉప్పు అంటే లవణం. 18 నిలువు. భర్త చంద్రుడు అంటే సతుడు. 19 నిలువు. గోము మురిపం అంటే గారాబం. 20 అడ్డం. యమలోకం అంటే నరకం. 20 నిలువు. కన్ను అంటే నయనం. 21 అడ్డం. పుకార్లు అంటే వదంతులు. 22 అడ్డం 3తో ఒక అప్సరస. అడ్డం 3 ఇక్కడ రమ్ వచ్చింది, దానికి భా చేరుస్తున్నాను, రంభ.
బ్రంభ. 23 అడ్డం. రామచరితం అంటే రామాయణం. 24 నిలువు. డాష్ మాసం అంటే వైశాఖం. విష్ణుమూర్తి యొక్క మాసం కాబట్టి మాధవ మాసం అంటారు. మాధవ మాసం. 25 అడ్డం. పందెం అంటే పణంగా పెట్టడం అంటారు కదా, పందెం, పణం. 25 నిలువు. దంతం అంటే పన్ను. 26 నిలువు. దెబ్బ ఘాతం అంటే వేటు. 27 అడ్డం. తాడు వంటి వాటితో కట్టు చిక్కు అంటే బంధనం. 28 అడ్డం. మట్టి అంటే మన్ను. 28 నిలువు. భర్త తమ్ముడు అంటే మరిది. 29 నిలువు. కోపం కినుక అంటే చిరాకు. 30 అడ్డం. దేహం. 30 అడ్డం. కళ్ళకు పెట్టుకునే అంజనం అంటే కాటుక. 30 నిలువు. దేహం అని చూసాం కదా, కాయం. 31 నిలువు చూడాలి ఇప్పుడు. సంపద అంటే కలిమి. 32 అడ్డం. సమానం సమాప్తి. అంటే సమానం సమాప్తి. సరి సమాప్తి. 32 నిలువు. పరమాత్మ సర్వాంతర్యామి అంటే సర్వసాక్షి. 33 అడ్డం. ఓటమి అంటే పరాజయం. 34 నిలువు. క్లిష్టం తీవ్రం అంటే జటిలం. 35 నిలువు. ఒక నక్షత్రం. 4 అక్షరాలు ఇచ్చారు, మిగతా పదాలకి సరిపోయేలాగా పునర్వసు అని రాస్తున్నాను. 36 అడ్డం. పండుగ శుభదినం అంటే పర్వదినం. 37 నిలువు. శివయ్య వాహనం అంటే నంది. 41 అడ్డం. రోజు. దినంకి దివం అని కూడా అంటారు. 42 నిలువు. ఆడబిడ్డ. దివం కాదు ఇక్కడ, దినం. ఆడబిడ్డ అంటే నందిని రాయొచ్చు, లేదా నందిత అని రాయొచ్చు. నందిత. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ తప్పు రాసాను. నందిత. 43 అడ్డం. గోచి అంటే లంగోటి.
39 అడ్డం దేవుడు ప్రభువు అంటే స్వామి లేకపోతే సామి. 39 నిలువు సమానుడు తోటివాడు అంటే సాటివాడు. 44 నిలువు నఖం అంటే గోడు. 45 అడ్డం సంపూర్తిగా కాదు కొంత మేరకు అంటే పాక్షికం. 45 నిలువు క్షీరం అంటే పాలు. 46 నిలువు పట్టు చీరలకు ప్రసిద్ధి కంచి. 47 అడ్డం పగలు అంటే దివం. 48 నిలువు వక్రత అంటే వంపు. 49 అడ్డం వెలుగు కాంతి అంటే రువాణం. 50 అడ్డం కొడుకులు అంటే సుతులు. 40 అడ్డం కూడా రాయలేదు. అతి నెమ్మది నడకకు మారు పేరు నత్త నడక. ఇక్కడ 51 అడ్డం పులి బెబ్బులి అంటే చిరుత పులి. ఇదండి ఈనాడు ఆదివారం పదకేలి 7th సెప్టెంబర్ నాకు తెలిసిన విధంగా నేను రాశాను. నా వీడియో మీద మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.